రామనామం ఎంతో మధురం. జయ జయ రామ సీతారామ అనే నామస్మరణ చేస్తే సకల దుఃఖాల నుంచి విముక్తి కలుగుతుందనేది పురాణాలు చెబుతున్నాయి. అటువంటిది జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురంలో రామాలయాన్ని పునఃప్రతిష్ఠ నిర్వహణలో భాగంగా ధ్వజస్తంభాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ నుంచి ఏకశిల ధ్వజస్తంభాన్ని తీసుకువచ్చారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆర్చ్ నుంచి పెద్దరామాలయం, గ్రామదేవత గంగానమ్మ ఆలయం సెంటర్ మీదుగా బస్టాండ్ నుంచి రామచంద్రపురం వరకు మోటార్ సైకిల్ ప్రదర్శన చేశారు. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నామస్మరణతో ధ్వజస్తంభానికి గ్రామోత్సవం చేశారు. భారీ స్థాయిలో శ్రీ రామచంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తరలివచ్చారు. పెద్ద చిన్న వర్గ విభేదాలకు తావు లేకుండా రామ మందిర ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలిపారు. దాతలు హితోధికంగా సహకరించాలని కోరారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే మాసంలో భారీ స్థాయిలో రామచంద్రపురంలో విగ్రహాలను ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. గంగాడూం పట్టణంలో రామచంద్రపురంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో ప్రతిష్టా కార్యక్రమానికి మేమందరం ఉన్నామండి. ఈ కార్యక్రమానికి పోయిన నెలలో మేము మహాబలిపురం నుంచి కృష్ణశిలా విగ్రహాలు తీసుకొచ్చుకున్నామండి. రాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి అందరూ వినాయకుడు వారు, కనకదుర్గ అమ్మవారి విగ్రహాలు. ఈ కార్యక్రమాన్ని మేము 15, 16, 17 తారీఖుల్లో మార్చి 15, 16, 17 తారీఖులో ప్రతిష్టా కార్యక్రమం పెట్టుకున్నామండి. ఈ కార్యక్రమానికి వరంగల్ నుంచి ఈ రోజున కృష్ణశిల ధ్వజస్తంభాన్ని 21 అడుగుల ధ్వజస్తంభాన్ని తీసుకొచ్చుకున్నామండి. ఈ కార్యక్రమానికి ఇది గోకుల బార్జాతగిరి నుంచి మొదలెట్టుకుని గోకుల బార్జాతగిరి, మా పెద్దరామాలయం, గంగానమ్మ గుడి దగ్గర అందరికి అన్ని దేవతలకి చూపించుకుని మేము మళ్ళీ ఇలాగా ఊళ్ళోకి మేళతాళాలతో ఊరందరూ కలిసి మేళతాళాలతో తీసుకొచ్చుకున్నామండి. ఈ కార్యక్రమం మార్చి 15, 16 ఈ కార్యక్రమం తీసుకుంటుందండి. 15, 16 పూజలు జరుగుతాయని, హోమాలు పూజలు జరుగుతాయి. 17వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి విగ్రహాల ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతిష్ట అనంతరం మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు ఇచ్చేసి కార్యక్రమాన్ని కోరుకుంటాము. జై శ్రీరామ్. రామచంద్రపురం గ్రామంలో కోదండ రామాలయం గత 60-70 సంవత్సరాలుగా మేము ఆలయాన్ని పునఃప్రతిష్ఠించేటట్టుగా విగ్రహాలు, ధ్వజస్తంభం ప్రతిష్ఠించేటట్టుగా కొనుక్కొని 1 సంవత్సర కాలంగా కష్టపడి భక్తులందరూ, దాతలందరూ సహకారంతో గుడిని నిర్మించుకున్నామండి. పోయిన నెలలో విగ్రహాలు మహాబలిపురం నుంచి తీసుకుంటున్నాం. అలానే ఈరోజు ధ్వజస్తంభం ఏకశిల కృష్ణశిల 31 అడుగుల ధ్వజస్తంభం వరంగల్ నుంచి తీసుకొని పారిజాతగిరి మొదలుకొని మన గ్రామ పొలిమేరులో గ్రామ ప్రజలందరూ కలిసి మేళతాళాలతో పెద్దరామాలయం, అలానే మన గ్రామ దేవత అయిన గంగానమ్మ దగ్గర నుంచి 15, 16, 17 ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించేందుకు వేద పండితులతో పూజా కార్యక్రమాలు అన్నీ జరుగునండి. 15, 16 హోమాలు ఉంటాయండి. 17వ తారీఖున ఉదయం 10 గంటల 22 నిమిషాలకు ప్రతిష్టా కార్యక్రమం ఉంది. ఆ రోజే విగ్రహాలు, ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తారు. మధ్యాహ్నం ఆ రోజే మహా అన్న సమారాధన జరుగుతుందండి. 4,000, 5,000 మందికి ఏర్పాటు చేసి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా దాతలందరూ సహకారం చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు.